हरे ओम वो बुद्धि प्रजात वेदो वाक्यम मापशोगोच्चमक्कमावह जीवनं च दिशो दिशा साध्यं द्रवक्ति संयुक्तमणिनायुधं प्रियं गृहाण मंगलं देवं दृढक्यदिबलाभः भक्त्या देवव्रज्या देवाय परमात्मने हेमन्कोद्गुरात् दिव्य ज्योतिः नमोऽस्तुते ओम अनुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम दोक्षजाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः కింద మొత్తం చెప్పండి రౌండ్ उत्तिष्ठन्तो बहुत पिशाचाः वासुदेवैन्दा उत्तिष्ठन्तो बहुत पिशाचाः हेतुमानगः ब्रह्मकर्ममार्भ्याद्या प्रवक्त्यवङ्गल विशेषविशिष्टायामस्यां द्वैतस्मानस्यां धीमान् सिद्धार्थं भवस्या रत्नशेखर वेङ्कटरत्नशेखर नामधेयश्च सह धर्मपति वेणि नामधेयस्याः दीर्घसुमङ्गल्या वृत्यध्वजमानकुमारश्च ज्योतुद्भव नामधेयस्य सह धर्मपत्नी पद्मजा नामधेयवत्याः दीर्घसुमङ्गल्या वृत्यध्वजमानकुमारश्च अनिष्टामधेयस्य कुमार्याः नामधेयवत्याः सह कुटुम्बानाम् ऐरहितामधेयस्य यजमानस्य व्यापारसमस्तः नैमिषांसिद्धारा सह कुटुम्बानाम् यानि गोचर व्यापारवृद्ध्यर्थं तन्नि व्यापारवृद्ध्यर्थं सह कुटुम्बानाम् आयुर्दासिद्ध्यर्थं చెప్పండి మయా సంకల్పిత నూతన గృహప్రవేశ అంగత్వేన శ్రీ రమాసమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవత ఆనుకూల్యత ఫలసిద్ధ్యర్థం విశేష వ్రతాఖ్యం కరిష్యమానః కలశ ఆరాధన పూర్వక తత్తు దేవతా ఆరాధనంచ కరిష్యే. ఇంకా అక్షతల కలసం మీద పడేలా వేయండి జాగ్రత్తగాను. బాబాజే ఇది శివేణ భయామి అధిక్రామణో కార్యం విష్ణువాజిన సృజరత్ని మధువాత అర్థ ఇదే మదక్షరం దిశంతవ మాతీర్ణ సంతోషది మత్స్వాదురింద్రాయ హవీతనామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగో అఘాభ్యః స్నానం సమర్పయామి. నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం శ్రీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం గంగధరాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం దోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం గోచలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వామి గద్దెసేండులాగా జై రమా రమణ గోవింద హరి ఏడుకొండవాడ వెంకటరమణ లక్ష్మీ పద్మావతి వల్లభ శ్రీ శ్రీనివాస గోవింద నైమిష శ్రీనివాస. ఓం అత కదా ప్రారంభ ఏకదా నైమిషారణ్యే హృదయస్థౌనకాదయః ప్రపృత్తురాణతం సర్వే సూతం పౌరాణికం గలు. పూర్వం ఒకనొక సమయంలో నైమిషారణ్యము అనే మహారణ్యంలో ఋషులు మునులు అందరూ కూడా జపతపాలని కూడా నిర్వర్తించుకుంటూ ఉంటున్నారు. మనకి ఈ ఇతిహాస పురాణాలు అలాగే ఈ యొక్క స్వామివారి యొక్క విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం ఇత్యాదివన్నీ కూడా నైమిషారణ్యం నుంచే ప్రారంభమయ్యాయి. ఆ ప్రారంభమైనప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎక్కడైతే కూర్చుని ఇవన్నీ కూడా నైమిషారణ్యంలో విన్నారో వాటిని ఏమని పెట్టారండి? రుద్రావత్నం, విష్ణావత్నం, బ్రహ్మావత్నం అని చక్కగా ఘాట్ల కింద ఏర్పాటు చేశారు. ఇప్పటికీ కూడా చక్కగా అవన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. రుద్రావత్నంలో ఏదైనా ఒక పండు 2 పళ్ళు తీసుకొని వేస్తే వాడు పైకి చేస్తుంది. అంతటి మహత్తమైన ఘాట్లు. ఎందుకయ్యా అంటే ఋషుడు సాక్షాత్తు అక్కడ కూర్చుని ఇతిహాస పురాణాన్ని కూడా బ్రహ్మ కూర్చున్న ఘాట్ని బ్రహ్మావత్నం, విష్ణు కూర్చున్న ఘాట్ని విష్ణావత్నం అని చెప్పి అక్కడ ఏర్పాటు చేశారు. కనుక ఆ యొక్క సూతుడు మనకి ఇవన్నీ చెప్పింది ఎవరు?
సూత మహాముని. ఆ సూత మహాముని ఎక్కడైతే కూర్చుని తన శిష్యులందరికీ కూడా చెప్పాడో దాన్ని ఇప్పుడు కూడా సూతగద్ది అనే ప్రదేశంగా భాషిల్లుతూ చక్కగా ఆ యొక్క తన స్థానాన్ని ఇప్పటికీ కూడా చెబుతూ ఉన్నట్ట. అటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఈ సమేత సత్యనారాయణ వ్రతం యొక్క కథ కూడా మొదలైందండి. ఈ ఋషులందరూ కూడా జపతపాలు నివర్తించుకుని వాళ్ళ గురువు గారు అయినటువంటి సూతమహాన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ కలియుగంలో అన్నీ తప్పులే చేస్తారు, అన్ని అబద్ధాలే ఆడతారు ప్రజలందరూ కూడా, మరి వాళ్ళ పాపాలు కష్టాలు ఎట్లా తిరుగుతాయి స్వామి, ఏదైనా సెలవియండి. మరి శాతాయుగం కృతయుగం కాదు కదా అబద్ధాలు ఆడకుండా ఉండాలి. కానీ ఈ కలియుగంలో మరి ఎవరి పంతులు ఎక్కడి దాకా వచ్చారంటే వచ్చేసి ఇక్కడే ఉన్నాను, అది అబద్ధం, అది రాంగ్. కనుక అటువంటి చిన్న అబద్ధం ఆడినా సరే కలియుగంలో తప్పే. కనుక అటువంటి తప్పులన్నీ చిన్నమైనా సరే ఆ దోషాలు పోవాలి అంటే యోగాన్ని కలిగి ఉండాలి. కనుక యోగాన్ని కలగాలి అంటే మన మనసు నిశ్చలంగా ఉండాలి. మనసు నిశ్చలంగా ఉండాలి అంటే మనకి ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. అది ఎట్లా వస్తుంది? దైవ కృప వల్లే కలుగుతుంది. అందుకనే మనకి గోవుని జమ్మంటారు ఇంటికి ముందర. ఎందుకని? గోవు ఉన్న 1/2 కిలోమీటర్గా కూడా ఒక ఆరా వస్తుంది. ఆరా అంటే ఏమిటి? పవర్, పాజిటివ్ ఎనర్జీ. అది ఒక్కసారి గృహంలో అడుగుపెట్టింది అంటే పాజిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. మనం కూడా అడుగు పెట్టకూడదు. అందుకనే గోవు చాలా పవిత్రమైనది. దానికి పూజ చేసుకుని వచ్చాం. దానికి పూజ చేసుకుని వచ్చి మనకు కూడా ఆరా మన వెనకాల చూస్తుంది. దాంట్లో సేపు అందుకనే ఆయనకి పూజ చేసుకునే ముందు మనం లోపలికి వచ్చామంటే మనకి ఎటువంటి దోషాలు అనేది మనకి. కనుక అటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఈ ఋషులందరూ కూడా అడగగానే పూర్వంలో ఋషులకు దివ్య దృష్టి ఉండేది. మనం చేసే పాపాల వల్ల కూడా మనకే ఉండట్లేదు, వాళ్ళకి దివ్య దృష్టి ఉంది. అంటే పూర్వంలో ఏం జరిగిందో తెలుసుకునే శక్తి వాళ్ళకి ఉండేది. ఒక్కసారి ఆయన కళ్ళు మూసుకుని తన శిష్యులందరికీ కూడా ఏం చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఆ యొక్క కళలో ఎవరు కనబడిందండి? దివ్య దృష్టిలో శ్రీమన్నారాయణుడు నారదుల వారికి చెప్పిన విధానం అంతా కూడా కనబడింది. ఆ యొక్క స్వామివారు ఏం చెప్పారయ్యా అనేది ఈ మొదటి కథలో నడుస్తూ ఉంది. ఒకనొక సందర్భంలో నారద మహాముని లోకాలని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఆయన పని ఏమిటండి? అన్ని లోకాలు తిరగడం, ఎక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే వచ్చి చెప్పడం, లేదా ఎవరు యుద్ధానికి వస్తుంటే నిర్ణయించడం. అసలు అసురుడి దగ్గరికి కానీ యావతుల దగ్గరికి కానీ చక్కగా వెళ్ళేవాడు ఎవరు? ఈ నారదుల వారు ఒక్కరే. కనుక ఆయన పని ఏమిటయ్యా అంటే లోకాన్ని పరిభ్రమించు ఉంటాం. అలా అన్ని లోకాలు తిరుగుతూ ఉన్నట్ట. భూలోక, భూవర్లోక, జనోలోక, తపోలోక, మర్త్యలోకాలు, నాగలోకాలు తిరుగుతూ ఉన్నట్ట. మార్గ మధ్యంలో ఏ లోకానికి వచ్చాడు? మర్త్యలోకానికి వచ్చాడు. మన మానవలోకం పేరేమిటి? మర్త్యలోకము అని పేరు. మర్త్యం జీవించి ఉన్న జీవి ఎక్కడ జీవిస్తుందంటే ఈ యొక్క భూలోకంలోనే జీవిస్తుంది, ఎక్కడ జీవిస్తుంది. అందుకని ఈ పేరే మర్త్యలోకము అని పేరు. మరి ఇటువంటి దివ్యక్షేత్రంలో ప్రజలు ఎట్లా ఉన్నారంటే అనేక బాధలు పడుతూ ఉన్నారట, అనేక కష్టాలు పడుతూ ఉన్నారట, పాపకరం వల్ల పీడింపబడుతూ ఉన్నారట. ఉన్నవాడు ఉన్నట్టుగానే ఉన్నాడు, లేనివాడు అడుక్కు తింటూనే ఉన్నారట. ఇటువంటి కష్టాలు చూసిన నారదుల వారు ఆ యొక్క వైకుంఠపురానికి వెళ్ళారట. ఈ విషయాన్ని కూడా చెప్పాలని అక్కడ స్వామివారు ఎట్లా ఉన్నారండి? శంఖ, చక్ర, కథా, పద్మం గురించి శేషపాల్పోయి పవిస్తూ ఉన్నారు. ఎవరైనా పెద్దవాళ్ళు పడుకుంటేనే లేపం. అటువంటిది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ యొక్క క్షీరసాగరంలో శేషపాన్పు పైన అవలిస్తూ ఉన్నారు. నారదుల వారికి ఒక విషయం ఉన్నది. ఏదైనా విషయం తీసుకొస్తే ఆయన చక్కగా ఆయన అప్పచెప్పేసి మళ్ళీ వెళ్ళిపోవాలి ఇంకో చోటకి. ఆయన ఎక్కువసేపు నిలబడలేడు, కాళ్ళలో చక్కెర ఉన్నట్టుగా ఉంటాయి. కనుక ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలి? ఆయన పోరుకుని ఉన్నారు. ఈ విషయాన్ని విన్నవించకపోతే నేను ఇంకో చోటకి వెళ్ళలేను. కొన్ని అమ్మవారికి చెప్దామంటే అమ్మవారు ఏం చేస్తుందండి? ఆ స్వామివారి పాదాలు ఒత్తుతూ స్వామివారి సేవ చేసుకుంటూ ఉంది. అలా చేసుకుంటూ ఉండగా ఈ నారదులకు ఆలోచించింది, స్వామివారికి అత్యంత ప్రీతి ఏమిటండి? అలంకారం. అట్లాగే బహుపురాకులు అంటారు తెలుసా? ఏదైనా కార్యక్రమం చేసుకున్న తర్వాత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక బహుపరాక్ అని చెబుతూ ఉంటారంటే ఆయన గురించి ఏదైనా విన్నవించినా ఏదైనా చెప్పినా ఆయనకి చాలా విశేషంగా ఇష్టం. అటువంటి స్వామి గురించి ఆలోచించి నారదుల వారు ఇట్లా అంటున్నారట, నమో వాన్మనసాది రూపాయామిత శక్తయే ఆది మధ్యంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే. ఓ స్వామి, ఈ యొక్క పరాక్రమం అంటే నిన్ను ఓడించగలిగేవాడు ఈ భూమండలంలో. ఆహా, ఆ అందం చూడు ఎంత బాగుందో, నీ అంత అందగాడు ఈ భూమండలంలో ఎవడు లేడయ్యా అన్నాడు. వెంటనే స్వామివారు లేచాడు. ఈ నారదుల వారు ఊరికే రాడు, ఏదో విషయాన్ని తీసుకొస్తాడు. పైగా నన్ను పొగడ్డం మొదలు పెట్టాడు. ఏమిటా అని చెప్పాను కళ్ళు తెలిసి, ఏమయ్యా నారదా, ఈ యొక్క పురాణానికి ఎలా వచ్చావయ్యా వైకుంఠానికి?
నీ మనసులో కోరుకుంటే చెప్పునైనా తక్షణం తీరుస్తాను అన్నారు. ఎందుకంటే స్వామివారిని పొగిడారు కదా, ఆయన కూడా చక్కగా ఆనందంగా ఉన్నారు. ఏం కావాలో చూస్తాను చెప్పునైనా అన్నారు. నా గురించి ఏమీ అడగట్లేదు, నేను అన్ని లోకాలు తిరిగి వచ్చాను, మార్గ మధ్యంలో మత్స్యలోకాలకు కూడా వెళ్ళొచ్చాను. అక్కడ ప్రజలు అనేక కష్టాలు పడుతూ ఉన్నారు, పాపకరం పీడింపబడుతూ ఉన్నారు. వారికి ఆ కష్టాలు కలిగే ఉపాయం ఏదైనా ఉంటే శరణీయండి స్వామిని అడిగారు. ఆ స్వామివారు ఎంతో సంతోషించారు. ఎందుకని తన గురించి ఏమీ అడగల, భూలోకంలో ప్రజలు సుఖశాంతంతో ఉండాలని చెప్పి ఒక మంచి గురించి అడిగారు. వెంటనే స్వామివారు అదేవిధంగా చెబుతున్నారు, నారద నీకు నాకు స్నేహం వల్ల చెబుతున్నానయ్యా, ఏ లోకంలో అయినా సరే ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే రమా సమేత సత్యనారాయణ సోమతం అనే వ్రతాన్ని చేసుకుంటే వాళ్ళ కష్టాలన్నీ కూడా కరిచేస్తాయి, వారి ముఖంలో చిరునవ్వు చూస్తారు. అసలు ఈ స్వామి ఎవరండి, ఎవరైనా వ్రతం చేశారా, ఈ వ్రతం చేస్తే ఏం ఫలితం వస్తుంది అని చెప్పి నారదుల వారు అనేక విధాలుగా క్వశ్చన్ బ్యాంక్ కదా, ఆన్సర్ రావక్కల క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు. మరి ఆ స్వామివారు కూడా ఎంతో ఓపికగా చక్కగా చెబుతున్నారు. ఆయన లక్ష్మీనారాయణ స్వరూపమైన నా రూపమే ఈ కలియుగంలో రమాసమేత సత్యదేవుడిగా ఆ యొక్క రత్నగిరి కొండ మీద ఏం చేస్తాను. రత్నగిరి కొండ ఎక్కడుంది మనకి, అన్నవర క్షేత్రంగా ఉన్నది రత్నగిరి కొండ. మనకి ఎన్నో జిల్లాలో అలాగే ఆ స్వామి ఏం చేసి కష్టాన్ని కూడా కలిపి వస్తాను అన్నట్టు. మరి ఈ నారదవారు అడిగాక ఈ స్వామిని ఎలా పూజించాలండి, అసలు వ్రతాన్ని ఎట్లా చేయాలి, ఈ సామానికి ఏమేం కావాలి అని చెప్పి చక్కగా అనడం మొదలుపెట్టారు. ఆయన ఈ వ్రతాన్ని చేసే ముందర మనస్సంకల్పంతో చేయాలి అన్నారు. అదేమిటండి, అందరూ అక్కడే కూర్చుంటారు కదా, కలియుగంలో మనసు చాలా అమెరికా అనగానే అక్కడ దాకా వెళ్ళిపోతున్నాం 2 సెకండ్లు. అటువంటి మనసుని నిశ్చలంగా కూర్చోబెట్టాలంటే స్వామివారి యొక్క పటం ఉండాలి, ఆయన ముఖం ఎలా ఉందో చూడాలి. పూర్వంలో ఈ పటాలు ఏమీ లేవు, వాళ్ళ మనసు ఎప్పుడు కూడా నిశ్చలంగానే ఉండేది, ఒక కలసం పెట్టుకుని చేసేవారు. కానీ కలియుగంలో మనసు చంచలమైనది కనుక మనసుని ఇక్కడ ఉంచాలి అంటే ఆయన ముఖార విందాన్ని చూసి ఓహో ఈ వ్రతాన్ని చేసుకుంటున్నాం కదా మనకు ఆలోచన రావాలి, ఆయన ధ్యానమే అక్కడ ఉండాలి. అట్లాగే మనం ఏ కార్యక్రమం గురించి ఒక వ్రతం చేస్తున్నాం అని చెప్పి సంకల్పం ముందు చెప్పించాం. నూతన గృహప్రవేశాన్నేన సమాసమేత సత్యనారాయణ వ్రతార్థకర్మ గరిష్యే అని చెప్పి చెప్పుకున్నాం. అయ్యా మేము కష్టపడి రూపాయి పోగు చేసి ఈ యొక్క భవనాన్ని నిర్మించాము. ఈ భవనంలో నిత్యాన్నదానాధికార సిద్ధ్యర్థం ఎప్పుడూ కూడా అందులో చేయగలగాలి, అన్నాలు తినాలి, ఆ ద్వారా ఇంకా 10 మంది పైకి రావాలి, లక్ష్మీదేవి రావాలి. ఈ యోగాన్ని ఈ యొక్క గృహాన్ని ఆయువు ఉండాలి. ఆయువు అంటే ఏమిటి, ఎన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉండాలి ఆయువు అంటారు. అటువంటి ఆయుష్ని ఈ ఇల్లు పోసుకోవాలి కనుక అటువంటి యోగాన్ని కలగజేయమని చెప్పి ఆ స్వామి వారిని వేడుకోవాలి. అది తప్ప నాయన రేపే 2 కోట్లు రావాలి, 4 కోట్లు రావాలి, ఇవి కాదు సంకల్పం. మనం బాగున్నాం కాదు, అందరూ బాగున్నారని ఎప్పుడైతే కోరుకుంటామో ఆటోమేటిక్గా పుణ్యం అనేది మనకి లభిస్తుంది. వెళ్ళగానే ముందర సెలవిచ్చేస్తారు స్వామి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు రావాలి ఏమిటి ఇవన్నీ రావాలి, నా షాపులో ఉన్న అమ్ముడు అయిపోయింది కాదు. మన సంకల్పం ఏదైతే ఉందో సంకల్పాన్ని అందరూ బాగుండాలని ఎప్పుడైతే మనం సంకల్పం చేసుకుంటామో ఆ యోగంలో 75% ఖర్చు చెప్తాం. ఎందుకయ్యా అంటే నువ్వు అందరి గురించి హితం గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి ఆ యోగాన్ని ధనం చేస్తాం. కనుక ఈ నారదుల వారు చక్కగా అడగగానే ఈ వ్రతాన్ని సవిస్తముగా చెబుతున్నారు. ఆయన విశాఖ ముఖముగా తూర్పు ముఖముగా కూర్చుని ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఆచరించి తమ శక్తి కొలది ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఎందుకంటే శక్తి కొలది అని ఎందుకు అక్కడ ఏర్పాటు చేశారు. బంగారం కలసం పెడతారు, మనం పెట్టాలని రూలేం లేదు. వెండి కలసం పెడతారు, మనం పెట్టాలని రూలేం లేదు. నీ శక్తి ఎంతైతే ఉందో ఆ శక్తితో ఒక మట్టి ముంత తెచ్చుకునైనా సరే ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. లోభత్వం వహించరాదు. లోభత్వం అంటే ఏమిటి, వాడు ఏదో పెట్టాడు మనం పెట్టాలి అనేది కాదు. ఎవరి ఎంత శక్తి ఉందో ఆ శక్తితో వ్రతాన్ని చేస్తే మరలా వ్రతం చేసే సమయానికి ఆ శక్తిని ఆయనే అటువంటి యోగం కలిగేసే వ్రతము ఈ రమాసమేత సత్యదేవ వ్రతము. ఈ వ్రతాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో చేసి విశాఖముఖముగా కూర్చుని ఆ యొక్క స్వామివారిని కడప రూపేణ ఆవాహించాలి. అట్లాగే స్వామివారికి పంచామృతాలతో అభిషేకించాలి. అసలు ఈ పంచామృతాలు ఎందుకు వచ్చినాయండి, అసలు ఈ పంచామృతం అనే యోగం ఎందుకు వచ్చింది, స్వామివారికి అభిషేకాలు ఎందుకు వచ్చినాయి అంటే పూర్వంలో రోగాలు అంటే రుగ్మతలు ఎక్కువ ఉండేవి ఈ యొక్క వాళ్ళు నివసించే దేశాల్లో. ఇప్పుడంటే మందులు వచ్చాయి, ఏదైనా జబ్బు వచ్చిందంటే వెంటనే మందు రెడీ కనుక అటువంటి పూర్వంలో ఉండేవి కాదు.
మరి వారు రుక్మతులను ఎలా దక్కేవండి? ఆ శివయ్యకి అభిషేకం చేసినా, స్వామికి అభిషేకం చేసినా, ఆ తీర్థాన్ని ఎవరైతే తీసుకుంటారో వారి దేహంలో ఎటువంటి రోగాలు కాకుండా వారి గుమ్మం కూడా దొరికేవిగా ఉంటాయి రోగాలు. అటువంటి యోగాన్ని కల్పించేవాడు, అటువంటి రోగాలు రాకుండా కాపాడేవాడు. కాబట్టి ఆయనకి ఏమొచ్చింది పేరు? ధన్వంతరి నారాయణుడు అనే పేరు వచ్చింది. చక్కగా స్వామి చేతిలోనే అన్ని అస్త్రాలు ఉంటాయి, అన్ని మందులు ఉంటాయి అని అవన్నీ మానేసేవాడు. ఇంగ్లీష్ మందులు నడుస్తాయి. అటువంటి యోగాన్ని కల్పించేవాడు ఆ నారాయణుడు. కనుక ఆ స్వామివారి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఆ కలశ రూపంలో ఆవాహన చేసి ఆ యొక్క స్వామివారిని పూజ చేయాలయ్యా అన్నట్టు. ఓ స్వామి, మరి కృష్ణుడైన నారదుడు వారు మళ్ళీ అడుగుతున్నారు, ఓ స్వామి ఈ వ్రతానికి ఇంకెవరైనా పూజ చేయాలా? స్వామివారి వ్రతం చేస్తాను అనుకుంటున్నాను. కానీ ముందుగా గణపతి పూజ, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, పంచపాలకులు వీళ్ళందరూ కూడా ఆవాహన చేసుకుని ఆ స్వామివారిని ప్రతిమాస్వరూపంగా అభిషేకం చేసుకుని ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధ చేసుకుని ఆ స్వామివారికి అత్యంత ప్రీతిమాత్రమైనటువంటి ఆ యొక్క చక్కెర, గోధుమలు అవన్నీ కూడా స్వామివారికి సమపాలలో కలిపి ఆ నివేదన కావించాలని మనకి వ్రతాన్ని నేను చెప్పినట్టుగా భక్తి శ్రద్ధ చేస్తారో వారి గృహంలో ఎటువంటి కష్టం అనేది లేకుండా అందులో స్వామివారి గురైన నా పురమైన ప్రారంభ. పూర్వంలో ఈ యొక్క 4 కథలే వాడుకలో ఉండేవిటండి. తదుపరి ఈ యొక్క సామూహిక సత్యనారాయణ సంవృతం ఎలా ప్రారంభమయ్యాయి అనే దాని గురించి చెబుతున్నట్టు. పూర్వం ఒకప్పుడు తుంగధ్వజుడు అనే రాజుగారు చక్కగా నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాట. అటువంటి రత్నధారపురం ఆ యొక్క ఊరిని, స్వామివారి వెలిసినటువంటి ఊరిని చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ ఊరంతా కూడా గొల్లలు ఎక్కువ శాతం ఉండడంతో వాళ్ళు చెట్టుకున్న ఊరిలో చిన్నపిల్లల్ని వేసి అలాంటి దూరంలో కొండ దగ్గర పనిచేసుకుంటూ ఉండేవాట. చక్క క్రూరము గారు వచ్చి ఆ పుల్లని సింహాన్ని నోట కలుసుకుని వెళ్ళిపోతూ ఉండేటండి. ఇది చూసి వెంటనే వీళ్ళందరూ కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజేంద్ర, మా పొలంలో ఉన్న చిన్నపిల్లల్ని ఈ యొక్క క్రూరముగా సంహరిస్తున్నాయండి, మీరు వచ్చి రక్షించండి అనగానే ఆ రాజుగారు వచ్చే క్రూరముగాన్ని కూడా సంహరించి తమ రాజ్యానికి వెళ్తూ ఉన్నట్ట. ఈ గొర్రెలందరూ కూడా ఒక మారేడు చెట్టు కింద కూర్చుని ఈ రమా సమేత సత్యనారాయణ వ్రతాన్ని చేస్తూ ఉన్నట్ట. నమస్కారం అనేది చేయకుండా వెళ్ళిపోయాడు రాజుగారు. ఆ వ్రతం సంగతి తెలియదు కాబట్టి ఈ వ్రతంలో అటువంటి వ్రతం అయిన తర్వాత ఒక సేవకుని పంపించి ఆ యొక్క ప్రసాదాన్ని చేతిలో పెట్టమని చెప్పి అన్నట్ట. ఆ రాజుగారికి వెళ్ళి, అయ్యా రాజేంద్ర, ఇవాళ మా పొలంలో వ్రతం చేసుకున్నామండి, ప్రసాదం స్వీకరించండి అని చెప్పి చేతిలో పెట్టగానే ఏమన్నాడండి, మీ గొడవలు చేసిన ప్రసాదాన్ని నేను స్వీకరిస్తానని చెప్పి ప్రసాదాన్ని గెట్టుకొట్టాట. ఎప్పుడైతే ప్రసాదాన్ని గెట్టుకొట్టాడో అక్కరాజ్యం వాళ్ళకి దండోత్సవానికి 100 మంది కుమారులు కూడా ఏదో విధంగా నశించడం మొదలుపెట్టారట. మరియు మంత్రి గారు వచ్చారు, అయ్యా రాజేంద్ర, నీ రాజ్యం అంతా కూడా కొల్లగొట్టుకుని పోయారయ్యా అనే దుర్వార్త వినిపించడంతో ఆ యొక్క రాజుగారు ఎంతో బాధపడుతూ ఉన్నట్ట. తిండి చెప్పలేక అక్కడే కూర్చుని ఉన్నట్టు ఇలా కూలబడిపోయాట. వెంటనే ఇది విన్నటువంటి ఆ యొక్క రాజుగారు తీసుకురావడంతో వెంటనే ఎంతో కూలబడ్డంతో ఆ గొల్లల అధినాయకుడు వచ్చి అన్నట్ట, ఓ స్వామి, మేము చేసింది రమా సమేత సత్యనారాయణ సంవత్సరం, మేము గొల్లలం కదా అని నీచభావంతో నువ్వు ఆ ప్రసాదాన్ని గెచ్చగొట్టావు. నువ్వు మరలా వ్రతం చేసినట్లయితే నీకు పూర్వభవనం వస్తుందని చెప్పగానే ఆ యొక్క రాజుగారు పరుగున గొల్లపురానికి వెళ్ళి వ్రతం చేసే విధి విధానం అంతా కూడా చక్కగా తెలుసుకుని ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేశాట. ఎందుకు భక్తి శ్రద్ధ వచ్చిందండి? అక్కడ తనకు రాజ్యం పోయింది కాబట్టి, కావాలి కాబట్టి భక్తి శ్రద్ధలతో చేశాడు. అదే మామూలుగా వ్రతం చేయమంటే చేస్తాడా? నా వల్లే ధనవంతా వచ్చిందని చెప్పుకుంటాడు. అటువంటి యోగాన్ని స్వామి కల్పించారు కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి ప్రసాదం నోట్లో వేసుకున్నట్ట. ఎప్పుడైతే ప్రసాదం నోట్లో వేసుకున్నాడో తన కుమారులందరూ కూడా తిరిగి రావడం కనిపించారట. వెంటనే అలా కనిపించడంతో మంత్రి గారు వచ్చి ఓ మంచి వార్తను చెప్పాడు. ఏమిటి అంటే, ఓ రాజేంద్ర, మీ పోయిన రాజ్యం అంతా కూడా నీ కొడుకులు మళ్ళా తిరిగి తీసుకొస్తున్నారు అని చెప్పగానే అతను ఎంతో సంతోషించి ఒక శాసనాన్ని ఏర్పాటు చేశాట. ఏమనండి, ఈ ఊరిలో రత్నగిరి కొండ ఏం చేసినటువంటి యొక్క ఊరిలో ఎవరు ఎక్కడ ఉన్నా సరే కార్తీక పౌర్ణమి నాడు ఇక్కడికి వచ్చి ఈ వ్రతం చేసుకోవాలి అనే ఒక శాసనాన్ని ఏర్పాటు చేశారట. అప్పటి నుంచి కూడా ఆ ఊరిలో ఎవరు ఎక్కడ ఏ విదేశాల్లో ఉన్నా
ఈ రమా సమేత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని మళ్ళా తర్వాత రోజే వెళ్ళిపోయేవాట. అంతటి యోగమైన వ్రతము ఈ రమా సమేత సత్యనారాయణ స్వామి వ్రతము. అటువంటి యోగం కలగడంతో ఆ యొక్క శాసనాన్ని ఏర్పాటు చేయడంతో ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఎవరు ఎక్కడ ఉన్నా కార్తీక పౌర్ణమి అక్కడికి వచ్చి సామూహికంగా వ్రతాలు చేసుకుంటూ వెళుతూ ప్రారంభమయ్యాట. అప్పుడు ఏర్పాటు చేసిన 300 రోజుల ఈ యొక్క స్వామివారి యొక్క కథలు, స్వామివారి యొక్క అద్భుతం అంతా కూడా ఈరోజు 300 రోజులు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా రత్నగిరి కొండ మీద స్వామివారు వేంచేస్తూనే ఉన్నారట. ఆ యొక్క అతి సులభమైన మార్గం, ఏదైతే మన కష్టాలు ఉన్నాయో కన్నీళ్ళు ఉన్నాయో అతి సులభంగా తీర్చే మార్గము ఈ రమా సమేత సత్యదేవ వ్రతము అని చెప్పారండి. కనుక నారద, ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారి యహలోకములో ఎటువంటి కష్టాలు అనేవే లేకుండా అంతిమలో స్వామివారిపురమైన నా యొక్క కైలాసపురమైనకి ఎగుతారయ్యా అని చెప్పారండి. అలా పంచమోధ్యాయ సమాప్త. 2 లక్షల వేసుకుని తలమే వేసుకోండి.
హార్టీ కంగ్రాచులేషన్స్ అన్నయ్య గారు, వదిన గారు. చిన్ని అండ్ బావ గారు. వావ్! Congratulations on your new housewarming. కొత్త మాస వారి గృహప్రవేశ ఆహ్వానానికి విచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదములు. మాది అందమైన కుటుంబం. మాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. మనవాళ్ళతో మనవరాళ్ళతో సంతోషంగా ఉన్నాము. సంతోషంగా ఈరోజు గృహప్రవేశం చేసుకుంటున్నాము. చేసిన బంధుమిత్రులందరికీ ధన్యవాదాలు. విచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదములు. 12 years of our dream finally succeeded. ఈరోజు మేము గృహప్రవేశం చేసుకుంటున్నాం మా డ్రీమ్ హౌస్కి. మా ఆవిడ కోరిక తీర్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 12 years of our dream finally succeeded. ఈరోజు ఫైనల్గా గృహప్రవేశం చేసుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళకి, మా సహధర్మ పత్నికి నేను కళ నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ. కళ్యాణం చూతమురారండి, శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చూతమురారండి, శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చూతమురారండి.
దీపలక్ష్మీదేవతాయై నమః హరిద్రాం సమర్పయామి కరిష్యమాణస్య నూతన గృహప్రవేశ మహోత్సవ కర్మణి వెంకటేశ్వర నైమిష శ్రీనివాస కళ్యాణ మహోత్సవ ముహూర్తః సుముహూర్తో అస్మితి భవంతః శ్రీమంతః మహాంతః అనుగృహంతు అయం ముహూర్తస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు శుక్లాం వరధరం శుచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వరక్తం సుధిరం దేవతారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః ఏషామిందేవ నశ్యామో హృదయస్థో జనార్దనా ఆపదామహత్తారం దాతారం సర్వసంపదాం అపక్రామంతభూతాని విషాజాప్నేతపుష్టికాః ఏ చాత్ర సంచేతే దేవతా భువిసంస్థితాః ఆచమ్యామోక్తేన వేదం ప్రీణాతు యజుర్వేదం ప్రీణాతు సామవేదం ప్రీణాతు అథర్వవేదం ప్రీణాతు ఇతిహాసవేదం ప్రీణాతు ఓం భువః భువః ఓం మహాగణపస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఆపోజ్యోతిరసామతపృథ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 mతపృథmతపృథmతపృథmతపృథmతపృథmతపృథmతpృథmతపృథmతp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 ృథmత
मध्ये श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे ब्रह्मवाणे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेलोः दक्षिणदिक्भागे श्रीवेङ्कटाचलादेशे कृष्णागोदावर्योर्मध्यदेशे यजमानस्य नूतनगृहे भगवद्भागवताचार्याणां गुरुदेवो अस्मिन् वर्तमानव्यावहारविधानप्रमाणेन स्वरे दक्षिणायने शरदृतौ कार्तीकमासे कृष्णपक्षे सप्तम्यां वासरे पुष्यमीनक्षत्रे योगे एवं गणेशविशिष्टायां तस्यां शुभविधौ भगवदरत्नया भगवद्प्रीत्यर्थम् अस्मदेव देवस्य भगवतो नारायणस्य भगवतः श्रीमन्नारायणस्वरूपस्य परब्रह्मणप्रीत्यर्थं स्वामिनः दिव्यानुग्रहप्रसादसिद्ध्यं वेङ्कटरत्नकिशोरनामधे शेखरनामधेयस्य धर्मपत्नी रेणीनाम्नी आयुरारोग्यैश्वर्यावतीर्थं विश्वक्सेनसुगोत्रोद्भवस्य ज्योतिरुद्भवनामधेयस्य धर्मपत्नी पद्मजानाम्नी आयुरारोग्यैश्वर्यावतीर्थं विश्वक्सेनसुगोत्रोद्भवस्य अनिमिषनामधेयस्य प्रियांशीनाम्नी आयुरारोग्यैश्वर्यावतीर्थं अस्मिन् नूतनगृहप्रवेशानन्तरे स्वामिनः उद्दिश्य करिष्यमाणा क्षेत्रनिवासिनः प्रारंभ महोत्सव कर्मणि सकल कार्य निर्विघ्नेन भविष्यति कार्याचरण समस्त कार्येषु दिग्विजय सिद्ध्यर्थं मम सर्व ज्ञान अज्ञान कृत दोष प्रायश्चित्त पूर्वक समस्त एतत् गृहेषु वास्तुदोष सकलदोष भूगत जलगत अंतर्गत श्री नैमिष श्रीनिवास परिपूर्ण कटाक्ष सिद्ध्यर्थं धनधान्य वस्त्रकाञ्चन गोमहिष पशु सिद्ध्यर्थं सस्यश्यामल सिद्ध्यर्थं एतत् गृहप्रवेश मुहूर्ते ज्ञान अज्ञान कृत सर्वदोष परिहारार्थं श्रीनिवास कटाक्ष सिद्ध्यर्थं व्यापारेषु समस्त दिनदिन प्रवर्धमान सिद्ध्यर्थं स्वामिनः दिव्य क्षेत्र दर्शन भाग्य संपूर्ण फलप्राप्ति सिद्ध्यर्थं
పూజార్థం నూతన గృహప్రవేశ మహోత్సవ సమయే శ్రీనివాస శ్రీభూ వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మణి శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం స్వస్తి మహాజనై అన్యోన్య బ్రాహ్మణ సహాయేన శ్రీవైఖానస నాగమోక్త విధానేన స్వస్నేన పుణ్యాహవచన కన్యావరణ రక్షాబంధన కన్యాదాన సుముహూర్తే గుడజీర ప్రదాన మాంగళ్య ఆరాధన యజ్ఞోపవీత అక్షతారోపణ పర్యంతం సకల కార్య నిర్విఘ్నేన శ్రీ విశ్వక్సేన ఆరాధన ఆచార్యముఖేన అహం కర్మ కరిష్యే. మనసులో కోరిక విశ్వక్సేనారాధనం మేఘశ్యామం సుభగవడం పీతవస్త్రం శుభాంగం ఛాయ నందమితాగ్రస్కర్యం బ్రహ్మధేజౌధానామనాదియామే సుస్థానే ధాతు సూత్రవదీయామి విశ్వక్సేనాయ నమః నమః ఓం హరాయ నమః ఓం అమితాయ నమః అగ్నిం దూతం ప్రణీమహే హోతారం విశ్వవేదసం రూపదీపానంతరం సుఖాచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. కాంచిన వారికి కన్నుల పండుగ కలియుగ బంధుల కలలే పండుగ కాంచిన వారికి కన్నుల పండుగ కలియుగ బంధుల కలలే పండుగ వెంకటరమణుని విభవము భూతా బ్రహ్మ పవిత్రేణ భూతా శ్రీ శ్రీనివాసుని కళ్యాణం గోవంతకం ప్రయత్నసుతే స్వస్తి ప్రజాం మే గోపాయాం రత్నాయ దేవసే నామ దివాని చిత్రాలక్షణావదాం దివిసూర్యాస్కరణే భిష్ణయామ దేవా భద్రం పశ్యేమాక్షర్యజత్తాయుర్కంతోరంతరిక్షమనిర్మాతా సవితా సపుత్రః కళ్ళగద్దుకోండి. రమారమణ గోవింద ఇంకా అందరూ నిశ్శబ్దం అయిపోవాలి, ఎవరు మాట్లాడద్దు. గోవింద శక్తి రక్షణమపరం గదవదీ చక్రవోర్ధం ధనః పూర్వగం శక్తిర్దక్షిణం అపరం గదావదీ అంతరే స్థితరే స్థిరాః సుమనసః సర్వే రక్షन्तు. రుద్రహామృధవశీ మహేంద్రపురహేతునః
స్వస్తిదాభయంకరః. స్వస్తిదాం సర్వదృవృత్తః మృగోऽసి జయేంద్రపురమేతనః స్వస్తిదాభయంకరః. అల్లరి చేయకూడదు. సత్కరుణాంబురాసిం బ్రహ్మేశవంద్యమృతం వరదం భజామి. ఉల్లాసపల్లవితపాలిత సప్తలోకి నిర్వాహకోరకితనేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతలమంగళదీపరేఖాం నైమిష వెంకటేశ గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అమృతం తాగాలనేటటువంటి ఆలోచనతోటే వాళ్ళు సముద్రాన్ని చిలికారు, మనం మజ్జిగ చిలికినట్టుగా నెయ్యి కోసం. మరి అటువంటి చిలకగా అమృతం కంటే ముందుగా వచ్చినటువంటి కొన్ని మంగళకరమైనటువంటి ద్రవ్యాలు అవన్నీ కూడా. విషం కూడా మంగళకరమే. ఎందుకనంటే పరమేశ్వరుడు తీసుకున్నాడు కదా, అమ్మవారి మాంగళ్య బలం చేత ఆ విషం కూడా అమృతం అయిపోయింది. ఆయన కంఠంలో అలా ఉండిపోయింది, నీలకంఠుడయ్యాడు. అటువంటి అమృత తుల్యమైనటువంటి వస్తువులు, పదార్థాలు, అలాగే మనిషి స్వరూపంగా, దేవతా స్వరూపంగా అమ్మవారు కూడా ఉద్భవించింది. క్షీరోద్భవి, క్షీరసాగర సంజాత. అటువంటి ఆ అమ్మవారు చక్కగా ఎలాగైతే ఆ అమృత సాగరంలోంచి వచ్చినటువంటి వస్తువులన్నీ కూడా ఉపయోగకరంగానే ఉన్నాయి. పారిజాత పుష్పం, కల్పవృక్షము, కామధేను ఆవు, అలాగే చంద్రుడు. ఈ విధంగా ధన్వంతరి స్వామి వారు ఔషధాన్ని తీసుకొచ్చాడు. ఇవాళ మనం మెడిసిన్స్ వేస్తున్నామంటే ఆ అమృత సాగరం నుంచి వచ్చినటువంటి ధన్వంతరి స్వామి చెప్పినటువంటి ఆ మూలికలే. ఇలా సముద్రంలోంచి వచ్చినటువంటి అన్నీ కూడా ఒక్కొక్క దానికి ఉపయోగపడ్డాయి. ఈవిడ మాత్రం జగన్మాతగా అమ్మవారు అందరినీ కూడా అనుగ్రహించడం కోసము పరమాత్మ ఆ వచ్చినటువంటి వస్తువులన్నిటినీ ఒక్కొక్కళ్ళుగా తీసుకున్నారు. వాటిని లక్ష్మీదేవిని మాత్రం విష్ణుమూర్తి చక్కగా పరిణయం ఆడాడు. ఆనాటి పద్మావతి పరిణయోత్సవం, ఆవిడే ఆకాశరాజ పుత్రికగా, ఈనాడు ఈ కొత్త మాసం వారింటి పుత్రికగా వచ్చింది మళ్ళీ ఇక్కడికి. అప్పుడు ఆకాశరాజు గారు ఎంత సమర్థుడో, ఈనాటి ఈ కొత్త మాస వారు కూడా కన్యాదానం చేయటానికి ఎటువంటి కన్య అంటే ఎవరికి లభించినటువంటి కన్య, ఎంతో తపశ్శక్తి, పూర్వజన్మ తాతలు ముత్తాతలు వంశీకులు వంశపారపర్యంగా తరతరాలుగా తపస్సు చేస్తే గాని ఈ భాగ్యం కలగదనమాట. అటువంటి కన్య అనమాట. కాబట్టి ఇటువంటి జగన్మాత అయినటువంటి సర్వసుందరంగా ఉన్నటువంటిది ఉత్తరా ఫల్గుణి నక్షత్రంలో కన్యారాశిలో ఆమె యొక్క జన్మ నక్షత్రం ఉత్తరా ఫల్గుణి అనమాట, ఉత్తరా నక్షత్రం. అటువంటి కన్యారాశిలో ఉన్నటువంటి అమ్మవారు చక్కగా శ్రీదేవి అమ్మవారు ఎప్పుడు కూడా భార్యాభర్త విడివిడిగా ఉంటే ఏం సాధించలేరు. యజ్ఞం చేయాలన్నా, దానం చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే, వ్రతం చేయాలన్నా కూడా భార్యాభర్త ఇద్దరూ కూడా పక్కపక్కన ఉంటేనే పురుషుడికి స్త్రీ, స్త్రీకి పురుషుడు ధైర్యం అన్నమాట. అసలైనటువంటి బలం ఎవరయ్యా అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళ బలం, ఆడవాళ్ళకి మగవాళ్లే బలం అన్నమాట. విడివిడిగా ఉంటే వాళ్ళు ఏమి కూడా పెద్దగా సాధించేది ఏముండదు, దేనికి అర్హులు కారు కూడా. మరి శ్రీదేవి అంత శక్తిని స్వామివారికి ఇస్తేనే స్వామివారిలో వైభవం పెరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆవిడ పేరే ఏంటి? శక్తి. మన గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు కదా స్త్రీ శక్తి. ఆడవాళ్ళు బస్సుల్లో ఫ్రీగా వెళ్తున్నారా? అందరూ బస్సులో వెళ్తున్నారా? కార్లు వదిలేయాలి, ఇంకా పెట్రోల్ సేవ్ చేయాలి మీరు అందరూ. గవర్నమెంట్ వాళ్ళు ఉచిత పథకాలు వచ్చేసినాయి. స్త్రీ శక్తి అన్నారు. కాబట్టి శక్తి అంటే ఎవరయ్యా అంటే శ్రీదేవి అమ్మవారు. కాబట్టి అటువంటి స్త్రీ శక్తి పక్కన ఉంటేనే స్వామివారు శ్రీనివాసుడు అవుతాడు, గోవిందుడు. కాబట్టి అటువంటి అమ్మవారిని మనం పక్కన పెట్టుకున్నాం. అదో ఒక దంపతులు అటువైపు కూర్చున్నారు, స్వామివారి కుడి చేతి వైపున మరి శేఖర్ గారి దంపతులు. అలాగే ఇటుపక్క ఇంకో పక్క భూమాత శక్తి అనమాట. ప్రతిదీ కూడా మనకి ఏది లభించాలన్నా కూడా ఖనిజాలు, మనం పెట్టుకునే ఆర్నమెంట్స్ ఏవైనా సరే, పంచలోహాలు ఏవైనా సరే భూమిలోంచే రావాలి. మనం తినేటటువంటి తినుబండారాలు, పదార్థాలు, మొక్కలు అన్నీ కూడా భూమి నుంచే రావాలి. పంచభూతాల్లో ఒకటైనటువంటిది మరి విశ్వశక్తిని గ్రహించేటటువంటిది. భూమికి గ్రావిటీ ఉంది కదా, మనం చెప్తున్నాం కదా, పిల్లలు చదువుకుంటున్నారు కదా సైన్స్. పైకి విసిరేసిన బంతి ఎలాగైతే భూమి ఆకర్షిస్తూ ఉంటుందో అలాగే నిశ్శబ్దంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. గోవిందా. భూమి ఎలాగైతే ఆ గ్రావిటీ శక్తిని లాక్కుంటోందో, జల విద్యుత్తు, జలంలోంచి ఎలాగైతే శక్తి వస్తుంది, జలం ఎక్కడుంది? భూమి మీదే ఉంది కదా.
మరి 14 లోకాల్లో భూమి ఉంది, భూమి మీద కూడా జలం ఉంది. ఆ జలంలోంచి శక్తి వస్తుంది, కరెంటు తయారవుతుంది కదా. ఇవాళ 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ జల విద్యుత్తు, అలాగే భూమి విశ్వశక్తి, ఆకాశంలోంచి లాగేటటువంటి ఒక శక్తి, ఆ గ్రహాలన్నింటినీ కూడా సేకరించేటటువంటి ఈ భూమి మీద మరి ఏ గ్రహం మీద కూడా మానవులు జీవించడానికి లేదు. ఏ జీవి కూడా భూమి మీద మాత్రమే జీవనం కలుగుతుంది మనకి. అంటే మన ఎవరు పోషిస్తున్నారు? భూమిలోంచే వచ్చాం, మళ్ళా తిరిగి అందరూ భూమిలో కలిసిపోవలసిన వాళ్ళే. కాబట్టి అందరినీ అనుగ్రహించేటటువంటి ఒక ఓపిక, ఆ శక్తి ఒక భూమాతకే ఉన్నది. కాబట్టి నా గురువుగారు చెప్పినట్టుగా భరతమాత, భూమాత అన్నిటినీ స్త్రీతోనే కొలిచారు అక్కడ. కాబట్టి ఆ స్త్రీకి ఉన్నటువంటి ఆ శక్తి మనకి పురుషుడు కూడా ఉండదన్నమాట, అటువంటి శక్తి అన్నమాట. అటువంటి శ్రీదేవి అమ్మవారు ఒక పక్క, ఇంకో భూదేవి అమ్మవారు మనందరికీ కూడా చక్కగా సస్యశ్యామలంగా అన్నిటినీ ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి ఒక మాతగా ఒక భూదేవి. మరి వీళ్ళిద్దరినే స్వామివారు చక్కగా భక్తులకు ఉపయోగపడేటటువంటి దేవతా స్త్రీలు అన్నమాట వీళ్ళిద్దరూ కూడా. ఇంకెంతో మంది ఉన్నారు కదా దేవతలు, ముక్కోటి దేవతల్లో ఆడ దేవతలు చాలా మంది ఉన్నారు, గాడెస్. అలాగే శ్రీదేవి వెంకటేశ్వర విష్ణుమూర్తి మాత్రం స్థితికారకుడు అన్నమాట. స్థితి అంటే ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో ఆ స్థితిలో ఉంచేటటువంటి పని ఆ విష్ణుమూర్తి చేస్తాడు. ఆయన ఆ పని చేయాలి అంటే ఇదిగో వీళ్ళిద్దరే అనుకూలంగా ఉంటారు. అందుకని ఆ స్థితిలో ఉంచాలి. ఎవరు ఎంత ఐశ్వర్యంలో ఉంచాలో ఆ శ్రీదేవికి అప్పచెప్పాడు అన్నమాట. ఎంతటి ఓర్పుతో ఉండాలో, ఎవరికి ఎంతకాలం చక్కగా భూమి మీద వాళ్ళకి నిలకడగా ఉన్నంతకాలం సుఖంగా జీవించాలో అటువంటి శక్తిని భూమాతకి, అలా ఆ ఇద్దరు శక్తులు మమేకమై ఒక్కటై ఆ శ్రీదేవి భూదేవి ఇద్దరిని కూడా పరిణయం ఆడేటటువంటి ఒక శుభ తరుణం ఇది. నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నారు. కాబట్టి పరమాత్మ ఎన్నిసార్లు వాడు పరిణయం ఆడితే లోకానికి అంత క్షేమం అన్నమాట. ఎన్నిసార్లు స్వామివారు అమ్మవారిని అలా చూస్తూ ఉండాలి. కళ్యాణం అంటే ఏంటి? ఒకరినొకరు చూస్తూ ఉండటం, ఒకళ్ళనితను ఒకళ్ళు చేయబెట్టడం, అలాగే అమ్మవారికి తాళి కట్టడం, దండలు మార్చుకోవటం, ఇవంతా కూడా ఆనందమయమైనటువంటిది అన్నమాట. అందుకే వివాహం అంటే మనిషికి ఎన్నో సంస్కారాలు ఉన్నప్పటికీ పెళ్లి మాత్రం చాలా గ్రాండ్గా చేస్తారు. ఏ బారసాలలో, అన్నప్రాసనలు ఇవన్నీ సింపుల్గా లాగించేస్తారు. పెళ్లి మాత్రం ఇంట్లో బీరం అంతా ఖాళీ అయిపోయేటట్టుగా ఖర్చు పెడతారు. ఎందుకని? వివాహం అంటే అంతటి ఆనందాన్ని కలగజేస్తుంది. కాబట్టి పరమాత్మ ఎన్నిసార్లు అమ్మవారిని వివాహ పరిణయం ఆడితే అంత లోకక్షేమం వాళ్ళకేం ఉపయోగం లేదు, భక్తులకే ఉపయోగం అనమాట. కాబట్టి మనం పెళ్లి చేసుకుంటే మనకే ఉపయోగం, ఎవరికి ఉపయోగం ఉండదు, ఏదో భోజనం చేసి వెళ్ళిపోవడానికి. స్వామివారి మాత్రం కళ్యాణం చేసుకుంటే ఎవరైతే ఆయన పాదాలను ఆశ్రయిస్తారో వాళ్ళందరికీ కూడా చాలా జనరంజకంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. అందరూ చక్కగా సమమైనటువంటి స్థితిలో ఉంటారన్నమాట. మనం ఏది కూడా ఎక్కువగా కోరుకోకూడదు, అనమాట. అన్ని సమంగా ఉంటే చాలు, అంతే కదా. కామ, క్రోధ, మోహ, లోభ, మదమాత్సర్యం అనేటటువంటి ఈ అరిషడ్ వర్గాలు అన్ని సమంగా ఉండాలి. ఏది ఎక్కువైనా ప్రమాదమే, ఏది తక్కువైనా కూడా ప్రమాదమే. కాబట్టి ఈ అరిషడ్ వర్గాలు అనేటటువంటి శరీరంలో ఉండేటటువంటి ఈ యొక్క అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ సంతుష్టుడు అవ్వాలి అంటే ఇదిగో ఈ వివాహం అక్కడక్కడ అప్పుడప్పుడు అందరి దగ్గర జరుగుతూ ఉండాలి. కలియుగంలో ఇద్దరే దేవుళ్ళు మనం అనుగ్రహించేది ప్రత్యేకంగా. ఒకటి సత్యనారాయణ స్వామి, ప్రతి ఇంటికి వచ్చి వెళుతూ ఉంటాడు ఆయన. ఇంకొకటి కలువు వెంకటనాయక, ఈ యుగానికి లీడర్ అన్నమాట. రాజకీయ నాయకులు ఎట్లాగైతే 5 ఏళ్ళు ఒక ఉంటారు కదా, ఒక లీడర్, 5 ఏళ్లే వాళ్ళ పరిపాలన. కానీ ఇక్కడ యుగానికి ఒక లీడర్ ఉంటారు అన్నమాట. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ యుగం మొత్తానికి ప్రస్తుతానికి లీడర్ ఈయనే. ఆయన పట్టుకుంటే పని అంతా అయిపోతుంది, అంతే కదా. ముఖ్యమంత్రి గారిని పట్టుకుంటే మన పనులన్నీ అయిపోతాయి. అలాగే లీడర్ దగ్గరికి వెళితే మనకి ఇంకే ఎవరితో నా పని ఉండదు. కాబట్టి వెంకటాచరం శ్రీ వెంకటేశ చరణవు శరణం ప్రపంచే అంటున్నాడు మహర్షులు అన్నారన్నమాట. వెంకటేశ్వర స్వామి అందరి దేవుళ్ళు ఇలా ఉంటే స్వామివారు మాత్రం చెయ్యి ఇలా కిందకు ఉంటుంది అనమాట. అంటే పాదాలు చూడండి నాయన, పాదాలు ఆశ్రయించండి, అందరికీ కూడా అన్ని చక్కగా ఏర్పాటు చేసేటటువంటి బాధ్యతను నేను తీసుకుంటాను అని చెప్పి ఆ అమ్మవారిని పక్కన పెట్టుకుని ఆయన పరిపాలన చేస్తున్నాడు అనమాట. కాబట్టి ఇది అందరూ కూడా మనం గ్రహించి చక్కగా కన్యాదానం చేసే వాళ్ళని చూసినా కూడా వచ్చినటువంటి ఫ్రెండ్స్, అలాగే స్నేహితులు, బంధువులు, మిత్రులు, అందరూ శ్రేయోభిలాషులు అందరూ వచ్చారు. మీ అందరికీ కూడా ఈ కన్యాదాన ఫలం ఒక 25%, ఒక పావలా వాటా ఉంటుంది. కాబట్టి శ్రద్ధగా సెల్ ఫోన్లు పక్కన పెట్టేసి జరిగేటటువంటి కార్యక్రమాన్ని చూసి తర్వాత స్వామివారి ప్రసాదము అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా
వీళ్ళందరూ బాగుండాలి, మనందరం బాగుండాలి, మన చుట్టూ అందరూ ఉండాలి, ఎప్పుడు కూడా అందరినీ పిలుచుకుని ఈ కార్యక్రమం చేసుకోవాలన్నమాట. మనం ఒక్కళ్ళమే పుణ్యకార్యాన్ని అనుభవించకూడదు అనమాట. అందుకనే చక్కగా ఈ యొక్క పుణ్యకార్యంలో ఈ శాంతి కళ్యాణం అంటే చాలా వైభవమైనటువంటిది అనమాట. అటువంటి దానికి మీ అందరినీ కూడా ఆహ్వానించారు. భక్తి శ్రద్ధలతో అందరి స్వామివారి మీద నమ్మకంతో, విశ్వాసంతో, వినయతతో అందరూ కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ అంటూ కన్యావరణం ప్రారంభం చేద్దాం. ఇప్పుడు స్వామివారికి అమ్మవార్లని, అమ్మవార్లకి స్వామివారిని ఇచ్చి పరిణయమాటం కోసం వాళ్ళ యొక్క గోత్రం ఏమిటో ముందర వివాహం చేసుకోవాలంటే ఏం చూస్తారు? మీ గోత్రం ఏంటంటే ఫస్ట్ పాయింట్, అడిగే పాయింట్ ఏదనమాట. పెళ్లి సంబంధం కుదరా, ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్ల మగపిల్లాడు అన్నాడు అనుకోండి, వివాహం ఎతకాలి అంటే మన గోత్రం కాని వాళ్ళని మనం వివాహం చేసుకోవాలన్నమాట. అట్లాగే శ్రీనివాసుడి యొక్క గోత్రం ఏమిటో చక్కగా మనం అందరం తెలుసుకుందాం. అచించాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య రత్నాకరాయ అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణ స్వరూపాయ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రోద్భవాయ శ్రవణా నక్షత్రే మకర రాశో జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ. భారద్వాజస్య గోత్రం స్వామివారిదండి. శ్రవణా నక్షత్రం ఎవరిన శ్రవణ, ఇదే నక్షత్రం అంటే వెంకటేశ్వర వారి నక్షత్రం అని అంటుంటారు, విష్ణుమూర్తి. శ్రవణా నక్షత్రం అనమాట. అలా శ్రవణా నక్షత్రాంశ సంభూతుడై మకర రాశిలో స్వామివారు చక్కగా భూమండలం మీదకి వచ్చాడు. శ్రావణే శుక్ల పూర్ణిమ సోమవాసరే. ఆయన ఎక్కడికి వచ్చాడో అక్కడి నుంచే వచ్చాడు ఈ స్వామి. విశేషం చూడండి, ఆయన భూమి మీదకి ఎక్కడికి వచ్చాడయ్యా అంటే విఘ్నస మహర్షితో పాటుగా ముందర నైమిషారణ్యానికి వచ్చాడు. అక్కడ విఘ్నస మహర్షిని అక్కడ పెట్టేసి, అయ్యా నువ్వు ఇక్కడి నుంచి గ్రంథాలను రచించు, నేను వెళ్ళి తిరుమల కొండ మీద అక్కడ దిగుతాను, ఇక్కడి నుంచి రచించిన గ్రంథాలు అక్కడ నాకు ఉపయోగపడుతుంటాయని చెప్పి స్వామివారు వచ్చిన భూలోకంలోకి వచ్చిన నక్షత్రం శ్రవణ నక్షత్రం. ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ చెప్పండి. అజ్ఞానినా అందరూ చెప్పండి. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం శేషశైల శిఖామణే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీ స్వామినః దివ్యపాదారవిందయోః ప్రణామం ప్రార్థనాం సమర్పయామి. ఆసనం పరికల్పయామి. శ్రీపదేన పాద్యం శ్రీపదాబ్జక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాధారయన్నో. కనిపించే పెద్దోడు అందరూ కూడా శ్రీ వెంకటేశాయ నమః అంటూ ఉంటారు. శ్రీ వెంకటేశాయ నమః, 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 శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాక్షతా సమర్పయామి. శ్రీచందనం సమర్పయామి. కొబ్బరికాయ కొట్టండి. నువ్వెదికినదేదైనా చిరుమోవి
వైకుంఠము వీడి నీవు భూలోకము వచ్చినావు, కలిజనులను ఉద్ధరింప వెంకటేశుడైనావు. ఆకాశరాజు అల్లుడా గోవింద, అలువేలు మంగనాథుడా గోవింద. భక్తులను బ్రోవ నీవు బాలాజీవైనావు, కొండ కొండ ఎక్కి నీవు 7 కొండలైనావు, 7 కొండలెక్కి నీవు వెంకటేశుడైనావు. అటుపక్క శ్రీదేవి ఇటుపక్క భూదేవి, అటుపక్క శ్రీదేవి ఇటుపక్క భూదేవి. నీ కొండకు వస్తామయ్యో గోవింద, తల నీలాలిస్తామయ్యో గోవింద. వైకుంఠము వీడి నీవు భూలోకము వచ్చినావు, కలిజనులను ఉద్ధరింప వెంకటేశుడైనావు. ఆకాశరాజు అలివేలు మంగనాథుడా గోవింద, ఆకాశరాజు అల్లుడా గోవింద, అలివేలు మంగనాథుడా గోవింద. కీర్తన అవుతుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అలా అంటే చాలా అందరూ కూడా అన్ని మంత్రములు ఇందే ఆవహించను, వెన్నతో నాకు కలిగను వెంకటేశ మంత్రము అని వెంకటేశాయ నమః అన్నారు చక్కగా అందరూ. గోవింద గోవింద అంటున్నారు మధ్యలో. అన్ని మంత్రాలు కూడా అందులోనే ఆవహించి ఉంటాయన్నమాట, తారక అన్నమాట కలియుగంలో. అటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాలు కడుగుతున్నారు. నాన్న సంకేతం మొదలుపెట్టమ్మా. చక్కని తల్లికి చాంగుబళ, అమ్మాయి కోరస్ ఇవ్వండి అందరూ. చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కెర మూవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కెర మూవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ, పలుకుల సొలపుల పతితో కసరడి చలములాలుకకు చాంగుబళ. పలుకుల సొలపుల పతితో కసరడి చలములాలుకకు చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ. గట్టిగా పాటకు చూపించండి ఒకసారి నాన్న. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. బాహుభ్యాం పూష్ణోహస్తామధర్మో ఆమాగనిషసా వర్చసా సగం హృదయపయసాతే కురుమధిపతిం పశూనా సముద్రం వప్రహిణామి స్వామ్యోర్మపి గచ్చత అచ్ఛద్ర ప్రజయా భూయాసం. ప్రణవోచం జగదుషే జనాయమాగామనాగాం మతిథిం వధిష్ఠా విపదోదకం తృణాహాన్యత్తు ఓముత్సృజత గౌరస్య పహత పాప్మాపపాప్మానం జహి. చెప్పండి. మమ చ శ్రీ నైమిషారణ్య శ్రీనివాస స్వామినః అముష్య చ కన్యాదాన అధికార యోగ్యత ఫలప్రాప్తి సిద్ధ్యర్థం స్వామినః శ్రీభూదేవ్యో కన్యాదాన పూర్వేహని అస్మిన్ గోదాన కర్మణి గౌరభావే యథాశక్తి హిరణ్యం దక్షిణాదానం తామ్రమయ గోదానం తుభ్యమహం మహావిష్ణుం శ్రీనివాస స్వామినం సంప్రదదే ఇదన్నమమ. గోదాన కర్మణి సంపూర్ణ సకల ఫలప్రాప్తి సిద్ధిరస్తు. ఆయన చేతులు మగవాళ్ళ చేతులు ఏమో ఆ గోవు మీద తోక మీద వదిలేసేయండి. ఇప్పుడు పళ్ళు మీరు పట్టుకొని వాళ్ళు వదులుతారు. వేయండమ్మా, మగవాళ్ళ చేతిలో వేయండి. గోవు తోక మీద వదలండి. గోదానం గోవిందుడికి గోదానం చేస్తున్నారు చక్కగా. తుభ్యమహం సంప్రదదే నమ శ్రీనివాస స్వామినః అముష్య చ. ఓం తత్సుభూతం విరాడన్నం తన్మాక్షాయి తస్య దేశీ యదన్మ ఊర్జంధాః. వాళ్ళని పంపించండి. ప్రస్తుతారు పాపం మీరేం తిరుగుతారు. శ్రీ విభురీశ్వరో నరహరి కుర్యాత్ సదా మంగళం. శ్రీ సాకే
దీపారాం జాగ్రత్త, దీపారాం జాగ్రత్త. యోసౌ చతుర్థాహరి శ్రీమాన్ జగదేకమోహనమపు దద్యాత్ సదా మంగళం. సావధాన స్వస్తి పూరప్రభాధగధగాఢమాన ధవళద్వీపే బ్రహ్మేంద్రాదిత్రయస్త్రింశత్కోటి దేవతా సంఘాత భూర్టి సౌందర్యధుర్యస్య ఏతత్తు గృహే ధనధాన్యాభివృద్ధ్యర్థం సమస్త నష్టైశ్వర్య ప్రసాద సిద్ధ్యర్థం తాహార శుక్లకౌశేయకాది సుభద్రవ్యాణి శోభనకరాణి భవేయుః. తిథివార నక్షత్ర యోగ కరణ లగ్న హోరాత్రే కాణ. ఇప్పుడు కొట్టాను ఆపద్దు, ఎవరు ఆపమన్నారు? దేవో బృహస్పతి హారతి పళ్ళల్లో హారతి. శాంతాయ కళ్యాణ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటేశాయ మంగళం. గోవింద హరే రాత్రి రమణ గోవింద. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాణి బట్టి తెచ్చి పొట్ట నిండ బాలు పోయరే. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాణి బట్టి తెచ్చి పొట్ట నిండ బాలు పోయరే. గామిడై పారి తెంచి కాగడి వెన్నెలలోన చేమ పువ్వు కడియాల చేయి పెట్టి చీమ గుట్టెన నీతన చక్కిట గన్నీరు జార వేమరువా పోవు వాని వెట్టు వెట్టరే. ఇట్టి ముద్దులాడి బాలుడేటి తెచ్చి పొట్ట నిండ బాని బట్టి తెచ్చి పొట్ట నిండ బాలు పోయరే. ఎప్పుడు వచ్చనో మా ఇల్లు చొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి పెట్టి అప్పుడైన వెంకటాద్రి అసవాల కొడుగాన. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏం పాడావమ్మా, ఏం పాడావమ్మా? రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది దురితక్షయార్థం వర్ష సహస్రావసానే ఏకైక సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష సిద్ధ్యర్థం దేవదేవస్య భగవతో నారాయణస్య కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్తాం దాస్యాం. చూపించండి, పైకి చూపించండి. అడగనా వద్దా? అదే మళ్ళీ నీకేమైనా ఇబ్బంది
చేస్తున్నారంటే కన్యాదాన కట్నం కింద చక్కగా అమ్మవార్లు ఇద్దరిని కూడా మనం వారిద్దరి తరఫున ఉభయ దంపతులు ఇద్దరు కూడా కూర్చున్నారు, అటు ఇటు కూడా మనం వచ్చాం. చక్కగా గృహప్రవేశానికి పిలిచారు. చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఒక గృహం కట్టాలంటే ఒక యోగం అన్నమాట. కొంతమంది కోట్ల సంపద ఉన్నా కూడా అద్దెంట్లోనే ఉంటారు. 40,000 ఇచ్చి 50,000 ఇచ్చి అద్దెళ్లలోనే ఉంటారు తప్ప సొంతగా ఇల్లు కట్టలేరు జీవితంలో. కాబట్టి గృహ నిర్మాణం అంటే పెద్దల ఆశీస్సులు, పూర్వజనం సుకృతము, మన జాతక చక్రంలో గ్రహాల యొక్క అనుకూలత ఉంటేనే ఆ గృహ నిర్మాణం, దైవానుగ్రహం ఉంటేనే మనం గృహం కట్టగా అన్నమాట. కట్టడం కూడా ఏదో చిన్నపాటి ఇళ్ళు. మనం భగవంతుడు ఎంత స్థాయిలోకి తీసుకొచ్చాడంటే, పూర్వం మీ తాతలు తాటాకు పాకలో ఉన్నారు, తర్వాత మీ తండ్రులు రేకుల షెడ్లో ఉన్నారు, మనందరం ఇప్పుడు చక్కగా కాంక్రీట్ బిల్డింగ్స్లో ఉంటున్నాం. 1 అంతస్తు కాస్త 2 అంతస్తులు, 3, 4, హైదరాబాద్లో అయితే 60 అంతస్తులు 70 అంతస్తులు కూడా వేసేస్తున్నారు. ఏమి ఇచ్చాడులే మా నాన్న, నాకు ఆస్తి ఏం లేదు, వాటి దగ్గర పెడితే అంత పోతే ఎంత అనకూడదు. చక్కగా మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఆస్తులు వాడుంటే రేపు పోతాయి, అంతే కదా. సిరితా వచ్చును, నాడికాళ్ళను కొబ్బరికాయ ఎత్తులు నీళ్ళు వచ్చినట్టుగా వస్తాయి, కానీ ఏనుగుతున్న వెలగపండులాగా పోతాయి. కాబట్టి నాన్న డబ్బులు ఎంత ఇచ్చాడని కాదు ఇక్కడ సమస్య. నాన్న మన చక్కగా సంస్కారవంతమైనటువంటివి ఆచార వ్యవహారాలు నేర్పాడా, చక్కగా చదివించాడా, బట్టలు కొన్నాడా, పుట్టినరోజుకి కేక్ కొన్నాడా, ఇవన్నీ ఎవరు పెట్టారు? తండ్రే కదా. మీకు ఉద్యోగం వచ్చేదాకా తండ్రే పోషించాడు 25 ఏళ్ళు. కాబట్టి ఇట్లా తల్లిదండ్రులకి చక్కగా బతుకున్నంతకాలం జాగ్రత్తగా చూడటం, చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏటా ఒకసారి, అంటే మనకి సంవత్సరం అయితే వాళ్ళకి ఒక రోజు అన్నమాట పితృలోకంలో. కాబట్టి అలా పితృరుణం అలా తీర్చుకోవాలి. ఋషి రుణం చక్కగా వేద పురుషుల్ని గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, ఋషిప్రవరుగా పరంపరగా వస్తున్నటువంటి గోవులు బ్రాహ్మణులు వాళ్ళందరినీ కూడా గౌరవించాలి. ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని ఎవరిని ఇంటికి రమ్మని పిలవాలి. ఇంటికి వచ్చాడరా బాబు ఎప్పుడు పోతాడో అనుకోకూడదు. ఏమంటే రండి మా ఇంటికి రండి, చక్కగా కాఫీలు టిఫిన్లు ఇవ్వాలి, భోజనం పెట్టాలి, మా ఇంట్లో ఓ పూట ఉండండి అనాలి. అతిథి మర్యాదలు అన్నమాట. గృహస్థ ధర్మంలో అతిథి మర్యాద చాలా ప్రధానం. ఇట్లా అన్ని రుణాలు మనం తీర్చుకోవాలన్నమాట. కాబట్టి ఈ విధంగా చక్కగా ఉన్నతమైనటువంటి గృహం కట్టడమే కాకుండా వారి యొక్క కుటుంబీకుల ద్వారా వారికి చక్కగా ఆచార వ్యవహారాలు, మంచి మర్యాదలు, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు సంస్కారం అంటారు కదా. చదువు అందరూ చదువుతారు, బీటెక్లు ఎంటెక్లు, గోల్డ్ మెడలిస్ట్ అయితే ఉపయోగం లేదు. సంస్కారంతో కూడినటువంటి చదువు రావాలి. ఇవన్నీ ఈ మర్యాదలు, ఈ రుణాలను తీరిస్తేనే సంస్కారవంతులు అవుతారన్నమాట. ఆ సంస్కారవంతులు ఇళ్ళే పవిత్రమైన గృహాలు అన్నమాట. కాబట్టి అందరిళ్ళు మేము ఇల్లు కట్టుకున్నాం పవిత్రంగా అనకూడదు. ఇవన్నీ లక్షణాలు మనం కలిగి ఉండాలి. భవిష్యత్తులో అందరికీ పిల్లలకి నేర్పాలన్నమాట. చక్కగా సత్సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబంలో మనం వివాహ సంబంధం చూడాలని అదే చూస్తాం కదా. ఏమండి వాళ్ళ ఫ్యామిలీ మంచిదేనా అంటే నాకు ₹1 కోటి అంటే మంచిది అయిపోతుందా? ఇవాళ భోజనాలు చాలా వెరైటీలు ఉన్నాయన్నమాట. ఇస్తరాకు కనబడదు మీకు, అన్ని ఐటమ్స్ ఉంటాయి. అటువంటి భోజన విందు ఏర్పాట్లన్నీ కూడా ఉన్నాయి. కొత్త మాస వారి యొక్క విందు భోజనాలు స్వీకరించవచ్చు. తొందరగా విందు భోజనం చేసేటప్పుడు ముందుగా గోవిందనామం చెప్పేసేసి భోజనం చేద్దాం. చెబుదాం వద్దా? శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. చెప్పండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, సంకటహరణ గోవింద. శ్రీ వెంకటేశ గోవింద, శేషశైలవాస గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శంఖ చక్రధర గోవింద, తులసీ మాలధర గోవింద. గోవింద హరి గోవింద,
శ్రీ వెంకటేశ గోవింద. గట్టిగా గోవింద హరి గోవింద శ్రీ శ్రీనివాస గోవింద. గోవింద 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 గోవింద. హరి నారాయణ జయ నారాయణ హరి నారాయణ జయ నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ రామనారాయణ కృష్ణనారాయణ శ్రీమన్నారాయణ జయ నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ 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 నారాయణ. వెంకటేశ పాహి మాం శ్రీనివాస రక్ష మాం వెంకటేశ పాహి మాం. గట్టిగా వెంకటేశ పాహి మాం శ్రీనివాస రక్ష మాం వెంకటేశ 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 పాహి మాం శ్రీనివాస 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 రక్ష మాం వెంకటేశ పాహి మాం శ్రీనివాస రక్ష మాం వెంకటేశ పాహి మాం శ్రీనివాస రక్ష మాం వెంకటేశ 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 పాహి మాం శ్రీనివాస 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 రక్ష మాం వెంకటేశ పాహి మాం శ్రీనివాస రక్ష మాం గోవింద 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 గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ కన్యాం కనక సంపన్న దండ తీసేయండి దండ తీసేయండి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ. కన్యా సలంకృతాం సాధ్వీం ప్రజాపతి స్త్రియాం యశః ముష్కయోరదధాత్ సపం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా. ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితః సపః శ్రుత్వేవ కామస్య తృప్త్యాని కళ్ళగదుని వారికి ఇచ్చేసేయండి. యజ్ఞస్య కామ్య ప్రియః తదామి యజ్ఞర్వదతి. ఆదిత్య సత్యమోమితి ఆపస్థత్ సత్యమాభరన్ యసా యజ్ఞస్య దక్షిణాం. చెప్పండి అయ్యా. ప్రజామే కామః సమృద్ధ్యతాం. శ్రీదేవీ నామ్ని ప్రజామే కామః సమృద్ధ్యతాం. భూదేవీ నామ్ని పశవో మే కామః సమృద్ధ్యతాం. శ్రీభూదేవ్యోః యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం. శ్రీనివాస స్వామినః కన్యాదానం శ్రీభూదేవి కన్యాదానం సంపూర్ణ సకల
ఫలప్రాప్తి సిద్ధిరస్తు. ఓం శ్రీభూసమేత మాంగళ్యాధిదేవతాయై నమః. విష్ణవే నమః. శ్రీ నమః. ఆసనపాద్యాచమ కమలానిభావం కాంతానిభావం కామాక్షేణిభావం కుంభవానిభావం అనుగ్రహప్రాణిభావం దుఃఖనిర్భావం నగానిభావం హరివల్లభ. ఓం ఓం అమృతమస్తు. నమో నారాయణాయ. దేవి సులక్ష్మ్యే శ్రీ హ్రీం క్లీం బీజపాలయే శ్రీవాసనిత్యవాసన్యే శ్రీదేవి నిత్యమంగళం. మంగళాశాసనపరే మదాచార్యపురోగమి సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. విరాజనాం సుఖాదనం సమర్పయామి. చూపించు. జై గో. అందరూ కూడా మాంగళ్యాన్ని సంస్కారం చేసుకోండి. గోవిందా. ఏం గుర్తలేదా? ప్రజాపతి స్వమగం రాజా నమసృజత అంత్రయో వేద అన్వసృజ్యంత ఆనహస్తే గురుత అధః సీతా సావిత్రీ మాంగళ్యం తంతనానేన లోకరక్షణ హేతునా ముందే బధ్నామి సుభగే సంజీవచరధాం శుకం. ప్రజాపతేర్యుక్తహజం పురస్తాత్ ఆయుష్యమగ్రిం ప్రతిముందు దుఃఖం యజ్ఞాపవీతం బలమస్తు తేజః. యజ్ఞాపవీతధారణ ముహూర్తస్సభ ముహూర్తో అస్తి. ఒకటి ముడి
కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా శ్రీకర శ్రీధర శ్రితమందార సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సర్వశ్రేష్ఠ సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరదా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా రోజుకి 2-3 సార్లు కింది నుంచి పైకి పాలు తీసుకురాలేక నానా అవస్థలు పడుతున్నాను. నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహర నగధర కోటి కోటి దండాలయ్యా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా బాలాజీ ఆట పాటలాడు నలుగురిలో మాటలాడి చూడు మనసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడి ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలమా అలవాటైతే ఈ ఉత్సవమే మరి
చూసినదే